చిలిపి వలపు సూర్య హని పార్ట్ 9 రచన మీనా కుమారి గారు. హని సూర్య ఒడిలో పడుకొని అలాగే కళ్ళు మూసుకునింది. ఏంటమ్మా బంగారం, ఏమీ తినవా అంటూ గారాబంగా అడుగుతున్నాడు సూర్య. నాకు తినాలనిపించడం లేదు బావా. భయంగా అనిపిస్తుంది. నువ్వు గొప్ప ధైర్యవంతుడివే కావచ్చు, కానీ నీ భార్యగా నాకున్న భయాలు నాకుంటాయి కదా అంటున్న హనీ వైపు చూసి, చెప్పు, నువ్వు చెప్తే అదే చేద్దాం. వెళ్ళిపోదామా? ప్రశాంతమైన జీవనం చేయడానికి దూరంగా వెళ్ళిపోదామా, లేక బెంగళూరు వెళ్ళిపోదామా? ఈ చిన్న భయానికే పారిపోవాలా? ఎందుకైనా ఈ హనీ ఇంత కష్టపడి ఈ చెన్నై నగరంలో ఉండి, నగరమైనా కూడా మారుమూల సౌకర్యాలు ఏమీ లేని చోట ఉండి అర్జున్ స్వామి గారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకొని ఆ విద్యలతో అర్జున్ స్వామి గారికి ధీటుగా నిలబడేలాగా చేసి చూపించి నిరూపించుకున్న ఒక గొప్ప డాక్టర్ ఈ సుశాంతి అన్న సంగతి ప్రపంచానికి తెలియజేయనవసరం లేదంటావా? అయితే చెప్పు, వెళ్ళిపోదాం అన్నాడు సూర్య. డాక్టర్ మహిమ క్రితం రోజు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని సూర్య హనీని పలకరించాలని వాళ్ళ హౌస్ వైపు వచ్చింది. కిటికీ దగ్గర నిలబడితే వారి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అందరూ బతికేస్తారు అని, వారి కోసం, వారి పిల్లల కోసం, వారి పిల్లల పిల్లల కోసం, ఆ పిల్లల పిల్లల కోసం బతుకుతూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. ఒక తరానికి కాకుండా 7 తరాలకు సంపాదించి పెడతారు. అలాగే వారి ఆరోగ్యం చూసుకోరు, ఏమీ చూసుకోరు. ఇలా ఆస్తులు సంపాదించిన వాళ్ళ చరిత్రలు మనం ఒకసారి గమనిస్తే మనము ఏం తెలుసుకుంటాం అంటున్న సూర్య వైపు చూసి, ఏమో నాకు ఏం తెలియడం లేదు. నా కళ్ళ ముందు వారితో నువ్వు ఫైట్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారి చేతుల్లో కత్తులు, మారణాయుధాలు. వాటి వల్ల నీకు ఏదైనా అయితే నా పరిస్థితి ఏమిటి అని ఆ క్షణంలో నేను అనుభవించిన బాధ ఇప్పటికీ నా వెన్నులో జలధరింపుగా అనిపిస్తుంది. నాకు ఏమీ తెలియడం లేదు, నువ్వే చెప్పు అన్నది హని చిన్నపిల్లలాగా సూర్య మెడను 2 చేతులతో పట్టుకొని అతని గుండెల్లో దాక్కుంటూ, చుట్టూ ప్రపంచాన్ని నేను చూడలేను, నీ గుండెల్లో ఇలా ఉండిపోయి జీవిత కాలమే కాదు 7 జన్మలైనా ఇలా ఉండిపోతాను. ఎవరు వద్దు, పిల్లలు వద్దు, ఎవరు వద్దు. అసలు ఈ ప్రపంచంలో ఎవరు లేకపోయినా నాకు బాధ లేదు, కానీ నువ్వు లేకపోతే ఎంత బాధ అన్నది నాకు నాకు నిన్నే అర్థమయ్యింది అని అంటూ ఉన్న హనీ వైపు చూస్తూ సూర్య నవ్వేశాడు. ప్రేమ ఉండాలి, పిచ్చి ప్రేమ ఉండకూడదు. బాధ్యత ఉండాలి, అది స్వార్థంగా మారకూడదు. స్వార్థం ఉండాలి, అది మనల్ని మించిపోకూడదు. ఏదైనా మించడం వలన అశాంతి, బాధ ఇంకా ఎన్నో అనుభవించాల్సి వస్తుంది అంటున్న సూర్య వైపు అలాగే చూసింది హనీ. హనీ, నన్ను బాగా గమనించు. చిన్నతనంలో తల్లి ఒడిలో నుండి తీసుకుంటుంటే బిడ్డకి తల్లికి దూరం అవ్వడం ఇష్టం లేక క్యార్మని ఏడుస్తుంది. తల్లి కన్నా ఏది ముఖ్యం కాదు అనుకుంటుంది. అలాగే తండ్రి బయట నుండి వచ్చిన తర్వాత వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళిపోతుంది. నాకు తండ్రి ఇష్టం అని చెబుతుంది. ఆ తర్వాత బడికి వెళుతుంది. అక్కడ పలానా టీచర్ ఇష్టమని ఉంటుంది. ఇంకా ఎవరో స్నేహం అంటుంది. ఆ స్నేహితుడు ఇష్టం అంటుంది. తోడబుట్టిన వాళ్ళలో తనకు నచ్చిన వాళ్ళని మెచ్చుకుంటుంది. ఇంత జర్నీలో ఎన్నో ఇష్టాలు మారుతూ వస్తూ ఉంటాయి. మనం ఇంతవరకు రావడానికి ఎన్నో టీచర్స్, చదువులు, ఎదుగుదల, ఎన్నో రకాల ఇబ్బందులు, తల్లిదండ్రుల మీద బెంగ, అలాగే చదువులు అలా సాగిస్తూ చివరికి మనం అనుకున్న గోల్ సాధిస్తాము. కానీ ఈలోపే ఒక ప్రేమ అని ఉంటుంది చూసావా? ఆ ప్రేమలో కానీ పడితే ఇక ఈ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోతాము. అందుకే తెలిసే తెలియని తత్వంతో ఈ ప్రేమలో పడినప్పుడు తల్లిదండ్రులను వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. కన్నది ఎవరు, పెంచింది ఎవరు, చదివించింది ఎవరు, బాధ్యతగా చూసుకున్నది ఎవరు, బాధ్యతగా చూసుకున్నది ఎవరు, మనం ఇంతవరకు పెరగడానికి కారణం ఎవరు, ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా వారికి అంతా కూడా తను ప్రేమించిన వ్యక్తి కనిపిస్తుంటాడు. అది ఒక చిత్రమైన మాయ. స్త్రీ శరీరం పురుషుని శరీరంతో కలవాలని ఒక అద్భుతమైన ఆకర్షణకు లోనైపోతుంది. ఆ ఆకర్షణకు తను మెచ్చే అర్హతలన్నీ ఉన్న వాడిని చూస్తే ప్రేమిస్తుంది. ఆ ప్రేమతో ఇద్దరు చిలిపి వలపులో గడుపుతూ ఉంటే ఇక ప్రపంచమంతా ఆ వలపులలో మునిగిపోవాలి అనిపిస్తుంది.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇంకా ఎన్నో రకాల బంధాలు వెనక వరుసలోనే ఉంటాయి. ఏది గుర్తుండదు. ఇప్పుడంతా ప్రేమించిన ప్రియుని ఒడిలో తల వాల్చుకొని ఆనందాన్ని పదే పదే పొందాలి అనిపిస్తుంది. ఇదంతా ఒక జీవితం. ఇన్నాళ్ళు మసులుకున్నవే జరిగితే ఇప్పుడు శరీరం కూడా మనసుతో కలిసి కోరుకున్నదే కావాలి అనుకుంటుంది. అయితే మళ్ళీ మనం తల్లిదండ్రులమైతే ఆ బిడ్డే ప్రపంచమైపోతుంది. ఇప్పుడు ఇంత ప్రేమించిన భర్త ఒక అడుగు వెనక్కి వెళ్తాడు. ఆ బిడ్డ తన జీవితం అయిపోతుంది తల్లికి. అప్పుడు భర్త స్థానం రెండవ స్థానం అయిపోతుంది. ఎంత ప్రేమ అయినా ఈ బిడ్డ పుట్టిన తర్వాత చూసావా, బిడ్డ ముఖ్యమవుతుంది అంటే ప్రతి పుట్టుకలోని రహస్యం పసితనం. ఆ పసిబిడ్డ జీవితమే బంగారు జీవితం. ఆ జీవితమే గొప్పది. ఇవన్నీ అందరి జీవితాల్లో మామూలుగానే ఉంటాయి. కొందరు జీవితాల్లో తల్లి తండ్రి ఎవరో తెలియకుండా కొన్నాళ్ళు అనాథలుగా పెరగాల్సిన అగత్యం పడుతుంది. అప్పుడు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, రక్త సంబంధీకుల ప్రేమ ఇంకా ఎన్నో కావాలని ఆ పసి మనసు తపిస్తుంది. ఆ తర్వాత ఎన్ని లభించినా బాల్యంలో ఉన్న ఆ బెంగను మర్చిపోదు ఆ జీవితం. నువ్వెంతన్నా చెయ్యి, ఎన్ని రోజులన్నా తిను, ఆ తర్వాత ఎంత గొప్పవాడివైనా అవ్వు. కానీ మొదటగా అనాథగా బతికిన ఆ బ్రతుకులో అక్కడ పెట్టిన ఇష్టం లేని అన్నం ముద్దలు, ఇష్టం లేనట్టుగా ఏడుస్తూ మింగిన ఆ ముద్దలే, ఆ రుచులే గుర్తుకొస్తాయి. ఆ కన్నీళ్ళే గుర్తుకొస్తాయి. ఆ అన్నం ఉప్పగా అనిపిస్తుంది. ఆ జీవితం నాకు తెలుసు. అన్నిటికన్నా బిడ్డగా ఒక గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టడం అనేది మహత్తరమైన భాగ్యం. బాధ్యత కలిగిన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన ప్రతి బిడ్డలు అదృష్టవంతులు. కానీ క్షణికమైన విషయాల కోసం అన్నీ వదులుకొని, అన్ని అర్హతలు ఉంచుకొని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళను ఇష్టపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. చూసావా, అది ఒకలాంటి ప్రేమ. రాహిత్యపు మనసు కలిగిన వాళ్ళు, శారీరపు ఆకర్షణ, ఒకరిలో ఒకరు కలిసి విచక్షణ లేని ప్రేమ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి జీవితంలో కూడా బాల్య దశ బంగారు దశ. నువ్వు అందులో ఎంతో అదృష్టవంతురాలివి. నిజానికి నాకు బాల్య దశలు ఆనందం తెలియదు. కానీ ఇండియా వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నేను అనుభవించాను. ప్రశాంతి నిలయాన్ని చూసిన తర్వాత అప్పుడు అర్థమయ్యింది మనిషి జీవితం విలువ ఎంత గొప్పదో, అందులో ప్రేమ విలువ ఎంత అద్భుతమైనదో. ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని అధికారాలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా మన ప్రాణం ప్రేమ కోసమే తపిస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. బిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ, వయస్సులో ఉన్నప్పుడు ప్రియుడి ప్రేమ, పెళ్ళి చేసుకున్నాక భర్త ప్రేమ, పెద్ద వయసు వచ్చాక తన కన్న బిడ్డలు తన మీద చూపించాలి అనుకునే ప్రేమ, ఇవన్నీ కూడా ప్రేమతో నిండి ఉన్నవే కదా బంధాలు. ఈ బంధాలలో ప్రేమకు విలువ ఇవ్వకుండా డబ్బుకు మాత్రమే విలువిస్తున్నారు కాబట్టి నిజమైన మానసిక ఆనందాలు పొందలేక పోతున్నారు చాలామంది. అన్నీ ఉంటున్నాయి కానీ ఆరోగ్యాలు ఎందుకు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? ప్రేమ లేక. ఆస్తి చాలా ఉంటుంది, చూసేవాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు ఇతర దేశాల్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. ఆస్తులు ఇద్దరి దగ్గర ఉంటాయి కానీ ఆ సమయానికి జ్వరం ఎంత వచ్చిందని చూడడానికి బిడ్డలు దగ్గర ఉండరు. తేవాల్సిన మాత్ర తెచ్చేవారు ఉండరు. ఒక్కొక్కసారి పైకి లేచి నీళ్ళు అని అడిగితే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. అటువంటి పరిస్థితులు కోట్లకి అధిపతులు కూడా అనుభవిస్తున్నారు. కూటికి లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ అర్జున్ స్వామి గారి లాంటి గొప్ప జీవితం గురించి మనం చెప్పుకోవాలి. అసలు ఆయన జీవితాన్ని నేను పరిపూర్ణంగా తెలుసుకున్నాను. ప్రభాస్ బావ ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకున్నాను. అంత స్వార్థం లేకుండా మనిషి ఎలా ఉంటున్నారు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అంత గారాబంగా పెరిగిన దానివి, ఇతర దేశాల్లో చదివి వచ్చిన దానివి, నువ్వు విషయం తెలుసుకోలేని డిగ్రీలు తెచ్చుకున్న దానివి. అర్జున్ స్వామి గారి దగ్గర నువ్వు నేర్చుకున్న విద్యను చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయనలో ఎంత టాలెంట్ ఉంది. అంత గొప్ప డాక్టర్లు సంపాదించాలంటే గంటకి 1,00,000 సంపాదించవచ్చు. కానీ ఆయన అలా ఆ డబ్బు సంపాదన వేటిలో పడలేదే. ఇక తన వారు
అనే స్వార్థం అనేది తనకు చుట్టుకోకుండా, భార్య పిల్లలు అనే బంధాలు లేకుండా, తన మన అనే భేదం లేకుండా, స్వార్థం లేకుండా ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అటువంటి మహానుభావులు ఎందరుంటారు అని మనలాగా ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని పెంచుకొని బాధ్యతతో మన ప్రేమలో మన స్వర్గాన్ని చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే భయపడతాం, బాధపడతాం, మనకి ఏమవుతుందో అని బెంగపడతాం. కానీ ఆయన జీవితంలో ఏం సుఖం పడ్డారు? ఎప్పుడు అలుపెరగని శ్రామికుడు లాగా ప్రజా వైద్య కోసం అలుమటిస్తూ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. పూర్తి కష్టాన్ని నేను నిజానికి పుట్టింది ఒకరికి కావచ్చు, కానీ ఇండియాకి వచ్చాక నా కన్న తల్లి మారింది. తండ్రి ఆయనే కావచ్చు, ఆ తర్వాత నా బాధ్యతలు తీసుకుంది మామయ్య. అయినా కూడా సుధీర్ మామయ్య నన్ను మన కుటుంబంలో కలపడానికి ప్రయత్నించారు. అలాగే ప్రభాస్ బావ కూడా ప్రయత్నించారు. వారిద్దరి ప్రయత్నాలు కూడా నాకు తెలుసు. ఒక అద్భుతమైన స్వర్గలోకం లాంటి ప్రశాంతి నిలయం నా సొంతమైంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నా చూపులు ఎప్పుడూ నిన్నే తరిమేవి. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియని ప్రేమ నీ మీద అల్లుకునేది. నేను ప్రేమ రాహిత్యంలో ఉండడం చేతనం ఏమో తెలియదు. ఎప్పుడూ నా మనసు నిన్ను అల్లుకుంటూ ఉండేది. అప్పుడప్పుడు నువ్వు ప్రేమతో ఇచ్చే కేకులు, చాక్లెట్లు ఎంతో ఇష్టంగా తీసుకునేవాడిని. నాకు నువ్వు అలా ఇస్తుంటే నా మీద నీకు ఎంత ప్రేమ అనుకునేవాడిని. అంటే నేను ప్రేమ లోపంతో ఇబ్బంది పడిన వాడినే కదా. ఎంతోమంది నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు, లేని వారికి ప్రేమతో వైద్యం చేస్తున్నారు అర్జున్ స్వామి గారు. అటువంటి ఆయనకు ఇప్పుడు బిడ్డగా మారాను నేను. బాధ్యతలు తప్పించుకొని పక్కకు వెళ్ళే సమస్య లేదు. ఇటువంటి జీవితం నీకు నచ్చకపోతే నువ్వు కొన్నాళ్ళు ప్రశాంతి నిలయంలో ఉండడమే మంచిది. ఇక్కడ విషయాలు సరిచేసిన తర్వాతే నువ్వు నా దగ్గరికి రావచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. గారాబంగా పెరిగిన నువ్వు, అంతటి ప్రేమ అనుబంధాలలో మెలిగిన నువ్వు ఇటువంటి ఘోరమైన విషయాలు కళ్ళతో చూడలేవు. అందుకే చెప్తున్నాను, నేను నిన్ను ఎంత ప్రేమించినా నిన్ను బాధ పెట్టడం అనేది మాత్రం నా వల్ల కాదు అన్నాడు సూర్య. హని అలాగే చూసింది సూర్య వైపు. సూర్య హని కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. సూర్య చెప్పిన మాటలు విన్న హని కోపంగా పైకి లేచింది. నేనేమి పిరికిదాన్ని కాదు. మా తాతగారు కర్రసాములు, మహామేధావి. ఆయన ఆ రోజుల్లోనే ఫైటింగ్ చేశారు తెలుసా. మా నానమ్మ కోసం అమాయకమైన నానమ్మను ఎవరో కుర్రాళ్ళు అల్లరి పెడుతుంటే తాట తీసేశారు. ఇక మా నానమ్మ అమాయకురాలే కానీ కోపం వస్తే మాత్రం అమ్మవారులాగా అవుతోంది. ఆడపిల్ల గురించి హీనంగా మాట్లాడిన శంకరమ్మ ఆంటీ అని ఎదురింట్లో ఉండేవారట ఒకప్పుడు. అప్పుడు ఆడపిల్లల్ని హీనంగా మాట్లాడినందుకు నానమ్మ దులిపేసింది వారిని. కోపం వస్తే ఆదిశక్తి అవతారం ఎత్తుతుంది మా నానమ్మ. మా నాన్న ప్రేమమూర్తి, కానీ తప్పు చేసిన వారి చెమడాలు ఒలిచేస్తాడు. ఆయన వయసులో ఎన్నో సాహసాలు చేశారు. మేమేమి పిరికి వాళ్ళం కాదు. ఆయన మంచి డాన్సరే కాదు, మా నాన్నగారు మంచి ఫైటర్ కూడా. ఆ విషయాలు నాకు తర్వాత తెలిసాయి. ఇవన్నీ నేను పుట్టకముందు చాలా జరిగాయి. ఇక మా అమ్మ కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే రోకలి బండతో సమాధానం చెబుతుందంట. అందుకోసం తన తమ్ముడిని కూడా వదలలేదట. అమ్మ సరదాగా కనిపించిన కోపం వస్తే మహాభద్రకాలవుతుంది మా అమ్మ. ఇంకా మా పెద్దమ్మ నిదానంగా ఉన్నప్పటికీ తప్పు చేస్తే మాత్రం తప్పకుండా ఇది తప్పు అని చెబుతుంది. అలా చెప్పడానికి సంకోచించరు మా పెదనాన్న కూడా. తన మాటలతోనే ఎదుటి మనిషి మనసులో ఉన్న తప్పుని దూరం చేస్తారు. ఆయన మా పెద్ద మనోబంగారం అని పిలిచేవారట. ఏ సందర్భంలో పిలిచేవారు తెలియదు, కానీ అప్పుడప్పుడు అంత ప్రేమగా చూసేవారట. ఇక మా చిన్న పెదనాన్న ఉన్నారంటే కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి మంచి చెడ్డ ఆలోచిస్తారు, బాధ్యతగా ఉంటారు. ఎవరు ప్రేమగా లేకపోయినా వారిని చక్కగా ఆలుమగలు అయినా సరే వారి గురించి పట్టించుకొని వాళ్ళని టూర్కి పంపిస్తూ ఉంటారట. ఇక మా చిన్న పెద్దమ్మ ఉందంటే తెలుసుగా, ఆమెకు కోపం వస్తే ఎలాంటి వారినైనా ఎదుర్కొంటుంది. డేర్ అండ్ డాషింగ్ మా పెద్దమ్మ. మా అమ్మ
పెద్దమ్మలు అందరూ కలిసి శాంతి సోప్స్ ఫ్యాక్టరీ నడుపుతూ లక్షల లక్షలు సంపాదిస్తారు. బెంగుళూరు లాంటి సిటీలో అలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి, వాళ్ళ వెనకాల ఎంత అండదండ ఉండాలి. ప్రశాంతంగా వారంటే మామూలు వారు కాదు. మా అన్నలు వదినలు అందరి సంగతి నీకు బాగా తెలుసు. మా అక్క ప్రణతి అక్క ఎటువంటి వారితో ఎదుర్కొందో తెలుసా. ఒకసారి తన స్కూల్లో జరిగిన విషయానికి తప్పున్న వాళ్ళని చక్కగా మాటలతో దండించింది. పిల్లల తప్పు ఉంటే గమనించి తల్లిదండ్రుల శ్రద్ధ తీసుకోవాలని చెప్పింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం చెప్పాలంటే, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ సిగ్గుపడిందంట. 15 ఏళ్ల కొడుకు ఉన్న నేను ఇప్పుడు కొత్తగా ఇలా బిడ్డను కనడం ఎలా అని అన్నారట. అప్పుడు మా నాన్నగారు అలాంటి పని చేస్తే అసలు నీకు నేను కూడా దూరం అవుతానని బెదిరించారట. అప్పుడు నానమ్మ మాటలు మాట్లాడిందంట. ఒక్కసారిగా అమ్మకు బ్రెయిన్ వాష్ అయిపోయిందంట. అలా ఎవరిలో చూసిన ధైర్యం, సాహసాలు చాలా ఎక్కువే. ప్రశాంతి నిలయంలో బావగారు ఎలాంటి పరిస్థితిలో ఉంటే ఎంత సేవ చేసి ఏమాత్రం కుంగిపోకుండా ధైర్యంతో మా బావగారికి ప్రణతి యొక్క సేవలు చేసి మరి ఆయనను మామూలు మనిషిని చేసుకుందో తెలుసా. మా ఇంట్లో కూడా ప్రేమలు మాత్రమే కాదు, ధైర్యంతో కూడిన సాహస కథలు చాలా కూడా ఉన్నాయి బాబు. నువ్వు కూడా మా అమ్మకు మేనల్లుడివి అన్న సంగతి మర్చిపోకు. అందుకే నీలో అంత ధైర్యం తెగువ ఉన్నాయి. అది మా మామ బ్లడ్లోనే ఉంది. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నీ సాహసానికి ముందుగా పొంగిపోయేది భార్యగా నేనే, కానీ అది నేను కాదనడం లేదు. మీరు నా భర్త అయ్యేసరికి ఏమన్నా అవుతుందేమోనన్న ప్రేమ నా మనసుకి అడ్డంగా నిలిచి నన్ను కాసేపు భయకంపితురాల్ని చేసింది. అది నాలో నుండి త్వరగా పోలేదు. అంత మాత్రాన నన్ను ప్రశాంతి నిలయం వెళ్ళమంటారా. ఇలా మాట్లాడితే ప్రశాంతి నిలయం మొత్తం కూడా నీకు మొట్టికాయలు వేస్తారు. ఎంత పెద్ద రౌడీలను ఎదుర్కొంటున్న హీరో గారు మీరైనా ప్రశాంతి నిలయం వారి మొట్టికాయలు ఎదుర్కోవాలంటే చాలా కష్టం. అందులో మా అమ్మ మొట్టికాయ వేసిందంటే చాలా బాగుంటుంది అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ బెదిరిస్తూ ఉంది హని. నిన్ను వదిలి వెళ్ళిపోయి నువ్వు భర్తవి అన్న సంగతి మరిచి, నిన్ను భార్యని అనే బాధ్యత కూడా విడిచి ప్రశాంతి నిలయానికి వెళితే నేనొక్కదాన్నే. అప్పుడు చెబుతారు మా ప్రశాంతి నిలయం కుటుంబ సభ్యులు నీకు నాకు. ఇక్కడ విషయాలన్నీ సరి అయ్యాక రమ్మంటావా. నేను ప్రశాంతి నిలయంలో గారాల పట్టిని, అలా అని ధైర్యం లేని దాన్ని కాదు. నేను అమ్మవారికి మారు రూపాన్ని అంటూ రెచ్చిపోయి మాట్లాడింది హని. ఆ సమయంలో ఆమె ముఖం ఎర్రగా అయిపోయి చాలా క్యూట్గా ఉండి ఇంకా ముద్దు వచ్చింది సూర్యకు. హని మాటలకు విపరీతంగా నవ్వుతున్న సూర్య జుట్టు పట్టుకొని, ఇంకోసారి ఆ మాట అంటావా, నన్ను ప్రశాంతి నిలయానికి వెళ్ళమని, నువ్విక్కడే ఉంటాను అని అంటావా అంటూ జుట్టు పట్టుకొని వదలకుండా బుగ్గలు కొరుకుతూ గందరగోళం చేసింది హని. నీలో ఈ ప్రేమ రాక్షసిని బయటకు తీసుకురావాలని అలా మాట్లాడాను హని. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నా జుట్టు వదిలేసాయి, బుగ్గలు నొప్పి పడుతున్నాయి. అమ్మో గడుసు పిల్ల వదిలిపెట్టు అని ఇక చెక్కిలి గింతలు పెట్టాడు సూర్య. హని నవ్వకుండా అలిగినట్టుగా ముఖం పెట్టుకొని కూర్చుంది. నిన్ను వదిలి నేను ఉండగలనా. అలా ఉండి నీ మీద బెంగతో నేను వాళ్ళతో ధీమాగా పోరాడి నేను గెలవగలనా. అసలు ప్రేమతోడు ఉంటేనే కదా మనిషికి ధైర్యం, సాహసం, ఆనందం, పట్టుదల, గెలుపు సాధ్యం అంటూ సూర్య హనీ బుగ్గలను ముద్దు పెట్టుకుంటూ ఇక నా జుట్టు వదులు ప్లీజ్ అంటూ ఉన్నాడు. ఇక సూర్య హనీ చేతులను వదిలించుకోలేక, చూడమ్మాయి, అమ్మ అని పిలిస్తే ఇండియా, అమెరికా రెండూ కదులుతాయి. అత్త అని పిలిస్తే కన్నడ రాష్ట్రం కదిలిపోతుంది అంటూ నవ్వేశాడు స్టైల్గా సూర్య. మామ, బావ, నాన్న అని పిలిస్తే బెంగళూరు, చెన్నై చేరుతుంది కదూ బాబు అంటూ సూర్య చెవులు పట్టుకొని మేలేసింది హని. హని అందమైన పెదవులను తన పెదవులతో స్పర్శిస్తూ తేనెలు ఒలికే ఈ పెదాలు అందుకుంటే చాలు, కలుపు మధురమైన అనుభూతులు. అందుకే నీకు హనీ అని పేరు. ఈ హనీ ఎప్పుడు ఇలాగే ఉండాలి. నా పెదవులకు ఈ అమృతాన్ని పంచాలి. నాకు ధైర్యాన్ని, సాహసాన్ని ఇలాగే ఇవ్వాలి. జీవితంలో ఎప్పుడూ ప్రేమామృతం మనం స్వీకరిస్తూ ఉండాలి అంటూ హనీని గుండెల్లో దాచుకున్నాడు సూర్య. అన్ని మాటలు విన్న మహిమ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత
తను ప్రత్యేకంగా చేసిన కిచిడి తీసుకొచ్చాడు సూర్య. ప్లీజ్ తినాలి అంటూ తినిపిస్తూ తను తింటున్నాడు. అవును బావా, ఏదో ప్లాన్ అని చెప్పావు, ఏంటా ప్లాను? వాళ్ళని ఎలా ఎదుర్కొనేది, ఓడించేది? అంత దుర్మార్గులను గెలవాలంటే మనం ఏం చేయాలి? ఎన్ని లీటర్ల పాలు తాగాలి? ఎంత బలమైన ఫుడ్ తినాలి? బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఇంకా ఏం తినాలి అని అడుగుతున్న హనీ వైపు చూసి నవ్వేశాడు సూర్య. డాక్టర్ హనీ గారు, ఒంటి బలం పెరగడానికి ఎన్నైనా తినొచ్చు. దానివల్ల బరువు పెరగొచ్చు కానీ గుండెల్లో ధైర్యాన్ని పెంచుకోలేం కదా అంటూ నవ్వేశాడు సూర్య. మరి వాళ్ళు భయంకరమైన తిండి తింటారు అని అనుకుంటున్నారు కదా, అలా తింటూ వాళ్ళంతా కండలు పెంచుకునే అంత బలంగా ఉన్నారు బావా అని హనీ అంటూ ఉంటే, కండలు ఎంత ఉన్నా కానీ గుండెల్లో ధైర్యం లేకపోతే ఎందుకు పనికిరావు. కోడికి బలిసిన కాళ్ళు ఉన్నంత మాత్రాన పొట్టేలుతో యుద్ధం చేస్తుందా ఏమిటి? తడపడాలంటే కండల అవసరం లేదు, హెడ్ వెయిట్ ఎక్కువ ఉండాలి తెలివితో సహా అంటూ నవ్వాడు సూర్య. ఏమో బాబు, ఏ విషయమైనా సరే నీకు ఆపద వాటిల్లకూడదు. మనిద్దరి మధ్యన ఏ సమస్యలు రాకూడదు. మనిద్దరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. మనం హ్యాపీ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అన్నది హని. ఎందుకంత భయపడతావు అని బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఇంతకన్నా ప్రబుద్ధులకే బుద్ధి చెప్పాను నేను. వాళ్ళు కూడా మామూలు మనుషులేం కాదు, తేలికగా అంచనాలు వేయడానికి తెలుసా అన్నాడు సూర్య. ఏమో అప్పుడు నాకు తెలియదుగా అంటూ ఉన్న హనీని చూసి, ఇక ఈ రోజంతా ఇదే మాటలా? అసలైన గాని అలసిపోయిన భర్తకు ఏ విధంగా సుఖాన్నివ్వాలో తెలుసుకోలేదా మీ ప్రశాంతి నిలయంలో అంటూ కొంటెగా నవ్వుతున్న సూర్య వైపు చూసి, అలాంటివి చాలా నేర్చుకున్నాను. ప్రణతి అక్క కూడా నాకు ఎన్నో నేర్పింది అంటూ హనీ వైపు చూసి, నేర్పితే నేర్చుకోవడానికి నువ్వేమి చిన్నపిల్లవి కాదు, చదువుకోని పిల్లవి అంతకన్నా కాదు, అన్నీ తెలిసిన దానివే కదా అంటూ కళ్ళల్లోకి చూసి నవ్వుతూ ఉన్నాడు సూర్య. సరేలేండి అంటూ బెడ్ లైట్ వేసి సూర్య గుండెలపై వాలిపోయింది హని. ఉదయాన్నే లేచి దేవుడి పటాల ముందు దీపం వెలిగిస్తున్న హనీ వైపు ఆశ్చర్యంగా చూశాడు సూర్య. ఏవండి, తులసి మొక్క ఉంటుంది కదా, అది మనము పూజ గదిలో పెట్టుకుందాం. ఇక్కడ ఎండ అన్నీ బాగా తగులుతాయి, చక్కగా దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పింది హని. ఏమిటి ఉన్నట్టుండి భక్తురాలైపోయావు అంటూ నవ్వాడు సూర్య. చక్కగా కనకాంబరం కలర్ డ్రెస్ వేసుకొని, జుట్టు లూజ్గా వేసుకొని, బొట్టు కింద బొట్టు పెట్టి, పాపిట్లో బొట్టు పెట్టుకొని, కనకాంబరం రంగు గాజులు, మెడలో పగడాల స్ట్రిప్ చైన్ వేసుకొని చాలా అందంగా కనిపించింది హని. ఇలా పూజలు చేయడం ఎంతో మంచిదని నానమ్మ చెబుతూ ఉండేవారు. ఆ బాధ్యతలు అమ్మ తీసుకుంది. తర్వాత అన్ని పూజలు చక్కగా చేస్తుందమ్మ. అందుకే ప్రశాంతి నిలయంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు. కొన్ని బాధలు కూడా వాటంతటా అవే తప్పుకుంటాయి. మనం దేవుణ్ణి కూడా నమ్మాలి అన్నది హని. దేవుని నమ్ముతూ మనం ఏం చేయకుండా ఉండకూడదు. కర్తవ్యం దైవ సమానం అన్నారుగా, సాహసం చేయాల్సిందే, తప్పదు అన్నాడు సూర్య నవ్వుతూ. మీరు సాహసాలు చేయండి, నేను భగవంతుడి యొక్క దీవెనలు తీసుకుంటాను, అది ఎప్పుడూ మనకు శ్రీరామ రక్షగా నిలిచిపోతాయి అంటూ నవ్వింది హని. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.